నమస్తే. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను ముందు వీడియోలో నిద్ర లేవగానే చేయవలసిన పనుల గురించి చెప్పాను. దానికి కొనసాగింపుగా ఈ వీడియోలో నిద్ర లేవగానే చేయకూడని పనులు చెప్పబోతున్నాను. సాధారణంగా చాలామంది నిద్ర లేవగానే తమ ముఖాన్ని అద్దంలో చూసుకుని జుట్టు సరిచేసుకుంటారు. ఈ విధంగా అస్సలు చేయకూడదు. ఎందుకంటే మీరు నిద్రలేచిన సమయంలో మీ ముఖంలో జీవతత్వం చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి ముఖాన్ని మీరు చూడటం వల్ల మీకు ఆ రోజంతా జయం కలగదు. మరికొంతమంది ఉదయం లేవగానే దంతధావనం చేయకుండా కాఫీ తాగేస్తుంటారు. దీనికి వీరు పెట్టుకున్న పేరు బెడ్ కాఫీ. ఈ బెడ్ కాఫీని వెంటనే మానేయాలి, లేకపోతే అదే మీ దరిద్రానికి ఆగమనం అవుతుంది. మీరు గనక రోజు బెడ్ కాఫీ త్రాగితే భవిష్యత్తులో మీరు అన్నానికి బదులు టాబ్లెట్స్ మింగుతూ బ్రతకాలి. బెడ్ కాఫీ అంటే మీరు కోరి తెచ్చుకునే దరిద్రం అని అర్థం చేసుకోండి. చాలామంది ఉదయం దంతధావనం చేస్తున్న సమయంలో ఆ బ్రష్ని నోట్లోనే పెట్టుకుని ఆడవారైతే ఇల్లంతా తిరగడం లేదా పక్కింటి వారితోనో ఎదురింటి వారితోనో మాట్లాడటం వంటివి చేస్తే, మగవారు రోడ్ల మీద తిరగడం, నడి రోడ్డుపై సూర్యునికి ఎదురుగా నించుని పళ్ళు తోముకోవడం లాంటివి చేస్తారు. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మీ ఇంట్లోని లక్ష్మి బయటకు వెళ్ళిపోయి దరిద్ర లక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎందుకంటే మీరు పళ్ళు తోముకుంటున్న సమయంలో బయటవారు మీ పళ్లను చూస్తే వారి దృష్టి ప్రభావం చేత మీకు సకల నష్టాలు కలుగుతాయి. ఒకవేళ సూర్యునికి ఎదురుగా నించుని దంతధావనం చేసినట్లయితే మీరు అనారోగ్యం పాలై మీ జీవితంలో అధిక భాగం ఆసుపత్రులలో గడుపుతారు. నిద్ర లేచిన వెంటనే ఈ పనులు చేయడం వల్ల మీ ఐశ్వర్యాలన్నీ పోయి సకల దరిద్రాలు మీకు చుట్టుకుంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ పనులు చేయకుండా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.